ఈ రోజు నుంచి దాదాపు 2300 ఏళ్ల క్రితం భారతదేశపు తూర్పు తీరంలో అంటే ఇప్పటి ఒడిశా మరియు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక గొప్ప సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యం తనకంటే 15 రెట్లు పెద్దదైన మరో సామ్రాజ్యంతో ఒక భయంకరమైన యుద్ధం చేసింది. భారత చరిత్రలోనే ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ డెడ్లియెస్ట్ వార్. ఈ యుద్ధం లిటరల్గా ఇండియన్ సబ్ కాంటినెంటల్ ఫ్యూచర్ను పూర్తిగా మార్చేసింది. అదేంటో చూద్దాం. 327 బీసీలో గ్రీక్ కింగ్డమ్ మాసిడోన్ రాజు అలెగ్జాండర్ ద గ్రేట్ అతడు పర్షియన్ ఎంపైర్ను ఓడించి మొదటిసారి భారత సరిహద్దుల్లో అడుగుపెట్టాడు. మాసిడోనియన్ ఆర్మీ గాంధార తక్షశిలను ఆక్రమించింది. ఆ తర్వాత పంజాబ్ రీజియన్ వైపు వాళ్ళు ముందుకు వెళ్లారు. అక్కడే అలెగ్జాండర్కు రాజు పోరస్ మరియు ఇతర ట్రైబ్స్తో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అలెగ్జాండర్ గెలిచినప్పటికీ మాసిడోనియన్ ఆర్మీకి అది చాలా కాస్ట్లీ వార్గా మిగిలిపోయింది. వాళ్ళకి భారీ నష్టం జరిగింది. ఆ సమయంలో బియాస్ నదికి అవతల వైపు గంగా బేసిన్లో మగధను పాలించే నందా ఎంపైర్ ఉండేది. రాజు ధనానందుడి పాలనలో ఆ ఎంపైర్ చాలా పవర్ఫుల్గా మారింది. గ్రీస్ నుంచి పంజాబ్ వరకు వచ్చిన అలెగ్జాండర్ ఆర్మీ ఇంకా ఈస్ట్ వైపు వెళితే నేరుగా నందా ఎంపైర్తో యుద్ధం చేయాల్సి వచ్చేది. గ్రీస్ రికార్డ్స్ ప్రకారం అప్పటి నందా ఆర్మీ మాసిడోనియన్ ఆర్మీ కంటే దాదాపు 5 రెట్లు పెద్దది. రాజు పోరస్తో జరిగిన యుద్ధం వల్ల అలెగ్జాండర్ సైనికులు అప్పటికే బాగా అలసిపోయారు. అంత పవర్ఫుల్ కింగ్డమ్ను ఫేస్ చేసే శక్తి వాళ్ళకి లేదిప్పుడు. తమ ఆర్మీ వీక్గా ఉండడంతో అలెగ్జాండర్ ఈస్ట్ వైపు కాకుండా సౌత్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. పంజాబ్ సింధు ప్రాంతాల్లోని ట్రైబల్ ఏరియాస్ను ఆక్యుపై చేసి తన ఆర్మీతో తిరిగి మాసిడోన్ వైపు వెళ్ళిపోయాడు. ఇక నందా ఎంపైర్ విషయానికి వస్తే అది పంజాబ్ నుంచి ఒడిశా వరకు విస్తరించింది. ఒక విశాలమైన సామ్రాజ్యం. సుమారుగా 350 బీసీలో నందా ఎంపైర్ మొదటి రాజు మహాపద్మనంద ఫస్ట్ టైం కళింగ రీజియన్ను ఆక్యుపై చేశాడు. అంతకుముందు వకుళ కళింగ ఇక ఇండిపెండెంట్ జనపదంగా ఉండేది. మహాభారతం మరియు పురాణంలో కూడా కళింగ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. భౌగోళికంగా చూస్తే కళింగ ఒక పెద్ద హిస్టారికల్ రీజియన్. ఇది గంగా నది నుంచి గోదావరి నది వరకు, బే ఆఫ్ బెంగాల్ నుంచి అమర్కంటక్ పర్వతాల వరకు వ్యాపించి ఉండేది. ఈ ప్రాంతానికి ఇక్కడ ప్రజలకు ఒక గొప్ప హిస్టరీ ఉంది. కానీ చాలామందికి ఒడిశా రాష్ట్రం మరియు దాని చరిత్ర గురించి ఎక్కువగా తెలీదు. కళింగ యొక్క సముద్ర వ్యాపారం ఎంత పెద్దగా ఉండేదంటే ఈరోజు మనం బే ఆఫ్ బెంగాల్ అని పిలుస్తున్న సముద్రాన్ని ఆ కాలంలో కళింగోదర లేదా కళింగ సాగర్ అని పిలిచేవారు. చాలా బుద్ధిస్ట్ టెక్స్ట్స్లో ఈ పేరు మనకు కనిపిస్తుంది. నిజానికి పల్లవులు మరియు చోళుల కంటే ముందే కళింగ కింగ్డమ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో తమ ఇన్ఫ్లుయెన్స్ను చూపించడం మొదలుపెట్టింది. హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ మరియు ఎన్నో చైనీస్ టెక్స్ట్ ప్రకారం 1st సెంచరీ బీసీఈ కంటే ముందే కళింగ మర్చెంట్స్ జావా, సుమత్రా, బాలి ప్రాంతాల్లో తమ ట్రేడ్ వర్క్ను కొనసాగించింది. అందులో ఒకటే బోయిట బంధన. ట్రెడిషనల్ ఒడియా క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలో ఈ ఫెస్టివల్ జరుపుకుంటారు. నార్త్ ఈస్ట్ మాన్సూన్ గాలులు మొదలయ్యే నవంబర్ టైంలో ఇది వస్తుంది. ఏన్షియంట్ కళింగలో సాధబాలు అని పిలుచుకునే వ్యాపార నావికులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ గాలుల సహాయంతో ట్రేడ్ మరియు కల్చరల్ ఎక్స్చేంజ్ కోసం శ్రీలంక, సౌత్ ఈస్ట్ ఆసియా వైపు సముద్ర ప్రయాణం చేసేవారు. వాళ్ళ ప్రయాణం సేఫ్గా జరగాలని కొన్ని రిచువల్స్ చేసేవాళ్ళు. కాలక్రమేణా అదే బోయిట బంధన ఫెస్టివల్గా మారిపోయింది. ఇక పూరి, కటక్, కోనార్క్, కాలకపట్న, మణికపట్న, పాలూర్, గోపాల్పూర్, బారువా, కళింగపట్నం మరియు పిందురా పోర్ట్స్ అందులో ఉండేవి. జాతర కథల్లాంటి బుద్ధిస్ట్ టెక్స్ట్లో దంతపుర, సింహపుర పోర్ట్స్ ప్రస్తావన కూడా ఉంది. చైనీస్ ట్రావెలర్ హ్యుయాన్ సాంగ్ తన రికార్డ్స్లో మోడ్రన్ పూరి సిటీని మెన్షన్ చేశారు. గాంజాం జిల్లాలోని ఋషికుల్య నది దగ్గర ఉన్న పాలూర్ 2nd సెంచరీ ఏడీలో ఒక ఇంపార్టెంట్ పోర్ట్. ఇక 7th సెంచరీ బీసీలో బర్మాను కళింగత్ అంటే కళింగ రాష్ట్రాన్ని పిలిచేవారు. 2nd సెంచరీ ఏడీ నాటికి కళింగులు ఆరాకర్ రివర్ వ్యాలీ మరియు గల్ఫ్ ఆఫ్ మర్తబట్ చుట్టుపక్కల ఏరియాలను పాలించడం మొదలుపెట్టారు. కళింగకు కాంబోడియాతో కూడా చాలా పాత కనెక్షన్ ఉంది. ఇక్కడ స్టోరీస్ ప్రకారం కాంబోడియా యొక్క ఫస్ట్ కింగ్డమ్ మరియు సౌత్ ఈస్ట్ ఆసియాలో మొదటి హిందూ సామ్రాజ్యమైన కింగ్డమ్ ఆఫ్ పునాన్ పుట్టుక కళింగ నుంచి జరిగింది. సుమారు 2000 ఏళ్ల క్రితం కళింగ మర్చెంట్ అయిన కౌండిన్య నాగా క్లాన్కు చెందిన ప్రిన్సెస్ సోమాను పెళ్లి చేసుకుని ఈ ఫునాన్ డైనస్టీని స్థాపించాడు. అప్పటినుంచే అక్కడ ఇండియన్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ మొదలైంది. ఫునాన్ కింగ్డమ్ హిందూ పాలిటిక్స్, మతం మరియు సంస్కృతాన్ని అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. మేర్ కింగ్డమ్ యొక్క తన పాత కట్టడాలు చూస్తే ఆంధ్ర ఆరిజిన్ స్టైల్ కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ టెంపుల్ అయిన కంబోడియాలోని ఆంకోర్ వాట్ టెంపుల్లో కొన్ని ఇన్స్క్రిప్షన్స్ సంస్కృతంలో ఉంటే మరికొన్ని కళింగ స్క్రిప్ట్లో ఉంటాయి. ఆంకోర్ వాట్ డిజైన్పై ఒడిశాలోని జగన్నాథ పూరి టెంపుల్ డిజైన్ ఇన్ఫ్లుయెన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. కళింగ కాలంలో పుట్టిన ఒడిస్సీ క్లాసిక్ డాన్స్ కూడా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎన్నో నృత్య సాంప్రదాయాలను ప్రభావితం చేసింది. కంబోడియన్, థాయ్, మలేషియన్ క్లాసికల్ డాన్స్లోని హ్యాండ్ జెస్చర్స్ మరియు
స్టోరీ టెల్లింగ్ థీమ్స్ మనం ఒడిస్సీ నృత్య శైలిలో చూడొచ్చు. శ్రీలంకలో అయితే ఒడిస్సాకు ఇంకా డీప్ కనెక్షన్ ఉంటుంది. శ్రీలంకన్ టెక్స్ట్ మహావంశ ప్రకారం దాదాపుగా 2600 ఏళ్ల క్రితం కళింగ ప్రిన్స్ విజయ అక్కడ మొదటి సింహాలిస్ కింగ్డమ్ స్థాపించారు. ఇక చంద్రగుప్త మరియు అతని గురువు చాణక్య కలిసి ఒక ఆర్మీని తయారు చేసి నెమ్మదిగా నార్త్ వెస్టర్న్ ఇండియాను కంట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ నంద అంపైర్. కొన్ని రికార్డ్స్ ప్రకారం నంద రాజు చేతిలో చాణక్యకు ఒక అవమానం జరిగింది. అప్పుడే నంద డైనెస్టీని అంతం చేయాలని చాణక్య ప్రతిజ్ఞ చేశాడు. చంద్రగుప్త మరియు ఆర్మీ సహాయంతో నంద ఎంపైర్ను డీస్టెబిలైజ్ చేయడం మొదలుపెట్టాడు. కొన్ని ఫెయిల్యూర్స్ తర్వాత ఫైనల్గా 321 BCEలో నందా క్యాపిటల్ పాటలీపుత్ర చంద్రగుప్త ఆక్రమించుకున్నాడు. చివరి రాజు ధనానందుణ్ణి పవర్ నుంచి తప్పించాడు. అక్కడి నుంచి పవర్ఫుల్ మౌర్య అంపైర్ గ్రోత్ స్టార్ట్ అయింది. నంద అంపైర్ పడిపోవడాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని కొన్ని ప్రాంతాలు విడిపోయాయి. అందులో ఒకటి ఈ కళింగ రీజియన్. మగధ కంట్రోల్ పోవడంతో కళింగ ఇండిపెండెంట్ అయింది. అటు మౌర్య ఎంపైర్ గ్రో అవుతూ ఉన్నప్పటికీ చంద్రగుప్త మౌర్య ఫుల్ ఫోకస్ వెస్టర్న్ బోర్డర్పై గ్రీక్ ఇన్ఫ్లుయెన్సర్ను తగ్గించడం మీదే ఉండేది. సెల్యూకస్ మరియు మౌర్యుల మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ మరియు ట్రిటీ తర్వాత గాంధార నార్త్ వెస్టర్న్ ఇండియా మౌర్యుల కంట్రోల్లోకి వచ్చింది. 297 BCEలో చంద్రగుప్తుని కొడుకు బిందుసారుడు రాజుగా బాధ్యతలు తీసుకున్నాడు. బిందుసారుడు తన ఎంపైర్ను సౌత్ వైపు ఎక్స్పాండ్ చేసి దాదాపు డెక్కన్ రీజియన్ మొత్తం కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఒకానొక టైంలో ఇండియన్ సబ్ కాంటినెంట్ అంతా మౌర్య ఎంపైర్ కింద ఉండేది. డీప్ సౌత్లో మాత్రం చోళ, చేర, పాండ్య లాంటి పవర్ఫుల్ కింగ్డమ్స్ ఉండేవి. ఇవి కాకుండా అప్పటికి మౌర్యుల కంట్రోల్లో లేని మరో పెద్ద రీజియన్ ఈస్టర్న్ కోస్ట్లో ఉన్న కళింగ కింగ్డమ్. సుమారుగా 273 BCలో మౌర్య ఎంపైర్ సెకండ్ కింగ్డమ్ బిందుసారుడు చనిపోయాడు. అప్పుడు మౌర్యులకు కొత్త రాజు కావాలి. బుద్ధిస్ట్ టెక్స్ట్ మహావంశ ప్రకారం బిందుసారుడికి 16 మంది భార్యలు, 101 మంది కొడుకులున్నారు. అందరికంటే పెద్ద కొడుకు సుషీమ. టెక్నికల్గా అయితే అతనే తర్వాత రాజు అవ్వాలి. కానీ మౌర్య సభలోని మంత్రులు మాత్రం బిందుసారుడి మరో కొడుకుకు సుషీమకు సవతి తమ్ముడు అయిన అశోకుడు రాజవ్వాలని కోరుకున్నారు. అశోకుడి రూపం చూసి బిందుసారుడు అతన్ని ఇష్టపడేవాడు కాదని ఒక మాట ఉంది. కానీ అదే సమయంలో అశోకుడి కొన్ని ఇంపార్టెంట్ బాధ్యతలు కూడా అప్పగించాడు. తక్షశిలలో జరిగిన రిబెల్ను అశోకుడు సక్సెస్ఫుల్గా ఆపాడు. ఆ తర్వాత అవంతి ప్రావిన్స్ను చూసుకోవడానికి ఉజ్జయిని పంపించాడు. అక్కడే అశోకుడికి బుద్ధిస్ట్ ఫ్యామిలీకి చెందిన దేవి అనే ఆమెతో పరిచయం ఏర్పడి పెళ్లి జరిగింది. అప్పట్నుంచి అశోకుడికి బుద్ధిజం గురించి పరిచయం ఏర్పడింది. అతను ఇష్టం లేకపోయినా బిందుసారుడు అశోకుడికి ఇంత ఇంపార్టెంట్ బాధ్యతలు ఇవ్వడం చూస్తే అశోకుడిలోని లీడర్షిప్ క్వాలిటీస్ అతనికి నచ్చుండొచ్చు. లేదా రాజధాని పాటలీపుత్రం పవర్ సెంటర్కు అశోకుడిని దూరం పెట్టాలనే ఉద్దేశంతో అలా దూరం పంపి ఉండొచ్చు. బిందుసారుడు చనిపోయే సమయానికి అశోకుడు ఉజ్జయినిలో ఉన్నాడు. సుషీమ తక్షశిలలో ఉన్నాడు. అశోకుడు వెంటనే మంత్రుల సపోర్ట్తో ముందుగా పాటలీపుత్రం చేరుకుని రాజధానిని కంట్రోల్లోకి తీసుకున్నాడు. సుషీమ అక్కడికి రాగానే అశోకుడు అతన్ని చంపించేశాడు. ఆ తర్వాత మౌర్య ఎంపైర్లో పవర్ కోసం ఒక పెద్ద సివిల్ వార్ మొదలైంది. ఇది దాదాపుగా 4 ఏళ్లు సాగింది. ఆ సమయంలో తనకు అడ్డుగా ఉన్న తన సొంత సోదరులతో సహా అందరినీ అశోకుడు ఏరిపారేశాడు. చాలా హిస్టారికల్ రికార్డ్స్ అశోకుణ్ణి మొదట్లో ఒక వైలెంట్ పర్సన్గా చూపించాయి. అతను చేసిన టార్చర్, క్రూయల్టీ గురించి ఎన్నో కథలు హిస్టరీలో పుట్టుకొచ్చాయి. ఫైనల్గా 268 BCEలో అశోకుడు మౌర్య ఎంపైర్కు చక్రవర్తి అయ్యాడు. అప్పటికి ఆ సామ్రాజ్యం హిమాలయాల నుంచి మైసూర్ వరకు వ్యాపించింది. కానీ రాజధాని పాటలీపుత్రానికి కొద్ది దూరంలోనే సౌత్ వైపు ఇండిపెండెంట్గా ఉన్న కళింగ కింగ్డమ్ ఉండేది. అది 3 వైపులా మౌర్య సామ్రాజ్యంతో కనెక్ట్ అయి ఉంది. మౌర్యుల పవర్కు కళింగ ఎప్పటికైనా ఒక పెద్ద థ్రెట్ అని వాళ్ళు భావించారు. పాటలీపుత్రం నుంచి దక్షిణ ప్రాంతాలకు వెళ్లే రూట్స్లో కళింగ ఒక పెద్ద అడ్డంకిగా ఉండేది. అంతేకాకుండా కళింగ చాలా వెల్త్ ఎంపైర్. ఫారిన్ ట్రేడ్ వల్ల వాళ్లకు మంచి ఎకనామీ పవర్ జనరేట్ అయ్యేది. ఇక్కడ పోర్ట్స్ ట్రేడ్ రూట్స్గా మారిపోయాయి. దానికి తోడు ఐరన్, కోల్, టింబర్, జెమ్స్ లాంటి రిసోర్సెస్ చాలా ఎక్కువగా ఉండేవి. ఈ ఎకనామిక్ ప్రాస్పర్టీనే అశోకుడిని కళింగ వైపు అట్రాక్ట్ చేసిందని చెప్తారు. అశోకుడు కళింగకు తన దూతలను పంపి మౌర్యులు కిందకొచ్చి సరెండర్ అవ్వాలని వార్నింగ్ ఇచ్చాడు. కానీ కళింగ లీడర్స్ అందుకు ఒప్పుకోలేదు. అశోకుడు రాజు అయిన కేవలం 7 లేదా 8 ఏళ్లకే కళింగపై అటాక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. సర్గుజా దారిలో మౌర్య ఆర్మీ కళింగపై దాడి చేసింది. అంచనాల ప్రకారం ఆ సమయంలో మౌర్య ఆర్మీలో 6 లక్షలకు పైగా సైనికులున్నారు. చాలా కథల్లో, పాపులర్ హిస్టరీ బుక్స్లో ఆ సమయంలో కళింగ రాజుగా అనంత పద్మనాభ ఉన్నాడని చెప్తారు. కానీ అశోకుడి శాసనాల్లో కానీ ఇతర ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్లో కానీ ఏ కళింగ రాజు పేరు లేదు. దీన్ని బట్టి అప్పటి కళింగ ఒక మోనార్కీ కాదని, అది చిన్న చిన్న ప్రాంతాలు కలిసిన ఒక రిపబ్లిక్ అని థియరీగా ఉంది. దానికి తోషాలి రాజధానిగా ఉండేది. కళింగ పోర్ట్ సిటీస్, లోపలి టౌన్స్, ట్రైబల్ ఏరియాస్ అన్నీ కలిపి లోకల్ కౌన్సిలేట్గా నడిచేవి.
వీటి పవర్ అంతా క్షత్రియ లీడర్స్, ట్రైబల్ చీఫ్స్, రిచ్ మర్చెంట్స్ మరియు పెద్ద జమీందార్ల చేతుల్లో ఉండేది. వీళ్ళంతా కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్లేవారు. పీస్ టైంలో ఎవరికి వాళ్లే ఇండిపెండెంట్గా ఉన్నా వారొస్తే మాత్రం అంతా కలిసి ఒక కాన్ఫిడెన్షియల్గా ఫైట్ చేసేవారు. కళింగ వార్లో అంతమంది చనిపోవడానికి ఇదే మెయిన్ రీజన్. నార్మల్ వార్లో రాజు ఓడిపోతే యుద్ధం ఆగిపోతుంది, కానీ ఇక్కడ రాజు లేడు. ప్రతి సిటీ, ప్రతి ప్రావిన్స్ తమను తాము డిఫెండ్ చేసుకున్నాయి. రిచ్ మర్చెంట్స్ ఆర్మీకి, నేవీకి ఫైనాన్స్ చేశారు. తమ నగరాలను కాపాడుకోవడానికి కళింగ సివిలియన్స్ అందరూ ఈ వార్లో భాగమయ్యారు. ఇక ఈ యుద్ధం దాదాపుగా 1 సంవత్సరం పాటు జరిగింది. మౌర్య ఆర్మీ ఒక్కొక్క కళింగ సిటీని నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. ఫైనల్ బ్యాటిల్ ఇప్పటి భువనేశ్వర్ దగ్గర ఉన్న దయా నది ఒడ్డున ధౌళగిరి హిల్స్ దగ్గర జరిగింది. ఆ తర్వాత క్యాపిటల్ తోషాలి మౌర్యుల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అశోకుడి రాక్ ఎడిక్ట్స్ ప్రకారం ఈ వార్లో సుమారుగా 1,00,000 మంది కళింగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1.5 లక్షల మందిని బందీలుగా పట్టుకున్నారు. మౌర్య ఆర్మీకి కూడా దాదాపుగా అంతే నష్టం జరిగి ఉంటుంది. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లు వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. యుద్ధం ముగిసిన తర్వాత కూడా ఆకలి, రోగాలు, పోస్ట్ వార్ ప్రాబ్లమ్స్ వల్ల ఎంతో మంది చనిపోయారు. ఈ ఒక్క యుద్ధం కళింగ పాపులేషన్లో 20 నుంచి 35% మందిని తుడిచిపెట్టేసిందని చెప్తారు. కళింగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం నాశనమైంది. రాజధాని తోషాలితో సహా ఎన్నో ముఖ్య నగరాలు నేలమట్టమయ్యాయి. ఇలా అశోకుడు తన ముందు నుంచే వైలెన్స్, క్రూయాలిటీకి ప్రసిద్ధి. ఇక కళింగ వార్ తర్వాత అతనికి ఎంతో పశ్చాత్తాపం కలిగింది. అతను నిజంగానే ఎంతో శాంతిని కోరుకున్నాడు. ఎవరికీ హాని చేయకూడదనుకున్నాడు. యుద్ధాల్ని పక్కన పెట్టాలనుకున్నాడు. మన హిస్టరీ బుక్స్ ప్రకారం కళింగ వార్లో జరిగిన ఈ తబహి, రక్తపాతం, ప్రాణనష్టం చూసి అశోకుడికి పశ్చాత్తాపం మొదలైంది. ఆ బాధతోనే అతను బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ వైపు అట్రాక్ట్ అయ్యాడు. అహింస, ధర్మ విజయ మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నాడు. కళింగను జయించిన తర్వాత మిలిటరీ ఎక్స్పాన్షన్ను ఆపేసి 40 ఏళ్లకు పైగా పీస్ అండ్ ప్రాస్పర్టీతో పాలించాడు. ఇదంతా మనకు తెలిసిన కథ. కానీ ఇక్కడ కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. కళింగ వార్ జరిగే నాటికే అశోకుడు బుద్ధిస్ట్ అని కొందరు హిస్టారియన్స్ అంటున్నారు. అశోకుడు మైనర్ రాక్ ఎడిక్ట్స్, అశోకవదనం లాంటి బుద్ధిస్ట్ టెక్స్ట్స్ కూడా అతను ముందు నుంచే బుద్ధిస్ట్ ఫాలోవర్ అని చెబుతున్నాయి. కానీ ఉన్నట్టుండి శాంతి వచనం ఎందుకు పలికాడనేది మాత్రం రహస్యం. బుద్ధిజం తీసుకున్న తర్వాత కూడా అతను అజీవులకు, జైనులపై హింసకు పాల్పడ్డాడని అశోకవదనం చెప్తుంది. దీన్ని బట్టి కళింగ వార్ తర్వాత అశోకుడు వెంటనే మారిపోలేదు. అతని కన్వర్షన్ నెమ్మదిగా జరిగింది. ఒక ప్రాసెస్ ప్రకారం జరిగింది. ఏది ఏమైనా అశోకుడిని భారతదేశపు గొప్ప రాజుల్లో ఒకరిగా చూస్తారు. పబ్లిక్ వెల్ఫేర్ కోసం ఎన్నో పనులు చేస్తూ ఎథికల్గా ఒక పెద్ద ఎంపైర్ను నడిపాడతడు. అశోకుడు బుద్ధిజం స్వీకరించాక ఆర్ట్, లిటరేచర్, ఆర్కిటెక్చర్ బాగా డెవలప్ అయింది. అతను కట్టించిన స్తూపాలు, పాలీ భాషలో రాయించిన శాసనాలు మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి మెయిన్ సోర్సెస్ అయ్యాయి. అయితే కళింగ వార్ తర్వాత తన ఇమేజ్ కాపాడుకోవడానికి అశోకుడు ఈ శాసనాలను ఒక సాఫ్ట్ ప్రాపగాండాగా మార్చాడనేది హిస్టారియన్స్ మాట. హిస్టరీ ఎప్పుడూ పూర్తిగా అన్బయాస్డ్గా ఉండదు. దాన్ని రాసిన వాళ్ళ పర్స్పెక్టివ్, మోటివ్స్ దానిపై ప్రభావం చూపిస్తాయి. గెలిచిన వాళ్ళు రాసిందే హిస్టరీ అవుతుంది. కళింగ ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఏమీ మిగల్లేదు. కేవలం మౌర్యుల రికార్డ్స్ మాత్రమే మిగిలాయి. అందుకే మనకు కళింగ వార్ గురించి కేవలం మౌర్యుల పర్స్పెక్టివ్ మాత్రమే తెలుసు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.